విశాఖ నగరంలోని రెల్లివీధి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్మోహన్ రావడం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయన రాకను చూసి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున కేరింతలు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి కూడా ప్రతి ఒక్క మహిళని పురుషులను అందరినీ కూడా పలకరిస్తూ ఆయన రావడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా సీఎం సీఎం అంటూ కూడా ఆయనతోటి గట్టిగా కేకలు వేస్తూ ఆయన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ మనకు అదే కనిపిస్తున్నాయి. రెల్లివీధి ప్రాంతం, ఇది జబ్బర్ తోట ప్రాంతం అనేది అంటారు ఈ కాలనీ అంతా. ఈ ప్రాంతంలోనే మొన్న ఇటీవల సముద్ర వేటకు వెళ్ళి గల్లంతైన మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 7 జూలై 1వ తేదీన వేటకు వెళితే జూలై 4వ తేదీన ప్రమాదం బారిన పడి 6 మరణించారు. మరొకరు ప్రాణాలు కాపాడుకుని బయటపడ్డారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అతన్ని కూడా పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అతి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క ఆడపడుచుని అందరినీ కూడా పలకరిస్తూ కూడా ఆయన వెళ్తున్నారు. ఆయన వెనకాలే కుర్రవాళ్ళు అభిమానులు అంతా కూడా సీఎం సీఎం అంటూనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎవరైతే ఇటీవల జూలై 1న వేటకు వెళ్ళారో మత్స్యకార కుటుంబాలు 7 కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నాయి. అందులో 6 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇంట్లో పెద్దలు చనిపోవడం జరిగింది ఆ సముద్రంలోని. అయితే మరొకరు చిన్న అన్న ఒక ఆయన ఇంకా ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు. ప్రస్తుతం అతను ఇంట్లో ఉన్నారు. అతను కూడా పరామర్శిస్తారు. అదేవిధంగా చనిపోయిన ఎవరైతే 6 ఉన్నారో కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వాళ్ళకి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి భరోసా ఇవ్వడం కోసం ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం కోసమే ఆయన రోజు విశాఖ నగరంలో రెల్లివీధి ప్రాంతం జబ్బర్ తోట వీధిలోకి ఆయన రావడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం ఇప్పుడు కేవలం కొద్ది దూరం అంటే రెల్లివీధి నుంచి జబ్బర్ తోట లోపలికి రావడానికి కూడా చాలా టైం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇంకా అభిమానులు లోపలికి వస్తున్నారు. అయితే భారీ ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించి ఎక్కడికక్కడ పూర్తిగా లోపలికి అభిమానులు కానీ కార్యకర్తలు ఏమైనా రానివ్వకంటే ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఆయన పరామర్శి వాళ్ళకి పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటుంది, నేను ఉన్నానని చెప్పి ధైర్యం ఇవ్వడం కోసం చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు అదే మనం ఈ కార్యక్రమం చూసాం.